ఇండియాలో ఎలక్షన్స్ వస్తున్నాయంటే ప్రజల మీద ఉచిత పథకాల రూపంలో డబ్బుల వర్షం కురుస్తుంది. మాకు ఓటు వేస్తే ఫ్రీగా టీవీ ఇస్తాం, గ్యాస్ సిలిండర్ ఇస్తాం, స్కూటర్స్ ఇస్తాం, ల్యాప్టాప్స్ ఇస్తాం, ఆ పథకానికి అంతిస్తాం, ఈ పథకానికి ఇంతిస్తాం అని పొలిటికల్ పార్టీస్ ఓట్స్ కోసం మళ్ళీ పవర్లోకి రావడం కోసం ప్రజలని ఈ ఉచిత పథకాలతో మైమరిపిస్తారు. అయితే ఇన్ని ఫ్రీబీస్ ఇస్తున్న పొలిటికల్ పార్టీస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ని మాత్రం ఎందుకని ఫ్రీగా ఇవ్వరు? సో ఈ మాట విన్న తర్వాత చాలామంది ఇండియాలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీగానే దొరుకుతుంది కదా అంటారు. అయితే మీలో ఎంతమంది వాటిని ఫ్రీగా యూజ్ చేసుకుంటున్నారు? చాలా తక్కువ మంది, అవునా? ఎందుకంటే మనకి భయం. గవర్నమెంట్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్లో జాయిన్ చేస్తే పిల్లల ఫ్యూచర్ పాడవుతుందేమో, పేరెంట్స్ హెల్త్ పాడవుతుందేమో అని భయం. అందుకే మనం హై స్టాండర్డ్స్ ఉండే ప్రైవేట్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్లో మన వాళ్ళని జాయిన్ చేస్తాం, అవునా? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ని ఫ్రీగా ఇవ్వడం అంటే కేవలం డబ్బులు కట్టలేని వాళ్ళకి హై స్టాండర్డ్స్ లేని సర్వీసెస్ని ఫ్రీగా ఇవ్వడం కాదు. ఫ్రీ అంటే అసలు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో ధనవంతుడు పేదవాడు, గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అనే తేడా లేకుండా చేసి కంప్లీట్గా గవర్నమెంటే దాన్ని అందరికీ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి. బికాస్ డబ్బుని స్టేటస్ని బేస్ చేసుకుని ఇవ్వడానికి ఇండియాలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేవి బిజినెస్ కాదు, సర్వీస్ కిందకి వస్తాయి. సో అవి అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి అండ్ అలా గవర్నమెంటే చేయాలి. కానీ ఈ పనిని సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే కాదు, ఇండియాలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయడం లేదు. అయితే అసలు దీనికి కారణం ఏంటి? నిజానికి ఇండియాలో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ని కంప్లీట్గా ఫ్రీగా ఇస్తే ప్రెజెంట్ వీళ్ళు ఫ్రీగా ఇస్తున్న 90% స్కీమ్స్ ఏవి కూడా ప్రజలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకని ఆ పని ఎవరూ చేయడం లేదు? అసలు పొలిటికల్ పార్టీస్ ఈ ఉచిత పథకాలు ఎందుకు ఇస్తున్నాయి అండ్ ఎలా ఇవ్వడం వల్ల ఒక దేశం లేదా రాష్ట్రం ముందుకు వెళ్తుందా లేక వెనక్కి వెళ్తుందా? సుప్రీంకోర్టు అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని గురించి ఏం చెప్పాయో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గాయ్స్, రాజకీయ నాయకులు ఈ ఉచిత పథకాలు ఇవ్వడం వెనక ఒక జీనియస్ స్ట్రాటజీ ఉంది, అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. భారత రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాల్లో అంటే డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఈ సోషల్ వెల్ఫేర్ గురించి ఉంటుంది. అంటే సొసైటీలో ఉన్న అన్ని వర్గాల ప్రజలని సమానంగా చూడటానికి గవర్నమెంట్ కొన్ని స్పెషల్ స్కీమ్స్ అండ్ సబ్సిడీస్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో స్కీమ్స్ని తీసుకొచ్చాయి. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే రోజులు గడిచే కొద్దీ కొన్ని పొలిటికల్ పార్టీస్ సామాజిక సంక్షేమం అనే పదాన్ని సొసైటీని డెవలప్ చేయడానికి యూజ్ చేయడం మానేసి వాళ్ళ సొంత పొలిటికల్ ఎజెండాస్ కోసం ఓటర్స్ని అట్రాక్ట్ చేసి మళ్ళీ పవర్లోకి రావడం కోసం ఈ పవర్ని ఉచిత పథకాల రూపంలో వాడుకుంటున్నారు. అయితే పొలిటికల్ పార్టీస్ ఇచ్చే ఈ ఉచిత పథకాలన్నీ కూడా ఓట్స్ కోసమైనా అంటే కాదు. బేసిక్గా ఈ ఉచిత పథకాలు రెండు రకాలు, ఒకటి మెరిట్ ఫ్రీబీస్ అండ్ ఇంకొకటి నాన్ మెరిట్ ఫ్రీబీస్. ఈ పేర్లు చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఇది చాలా సింపుల్. మెరిట్ ఫ్రీబీస్ అంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని ఉచిత పథకం ద్వారా ఈరోజు ఫ్రీగా అందించిన ఫ్యూచర్లో దానివల్ల రాష్ట్రానికి అడ్వాంటేజ్ ఉంటుంది. లైక్ ఎడ్యుకేషన్ అంటే ఈరోజు పిల్లలకి హై క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ ఉన్న ఎడ్యుకేషన్ని ఫ్రీగా ఇస్తే ఫ్యూచర్లో వాళ్ళు ఇంజనీర్స్, డాక్టర్స్ అండ్ ఆంటర్ప్రెన్యూర్స్గా మారి ఎక్కువ డబ్బు సంపాదించి గవర్నమెంట్కి ఎక్కువ ట్యాక్స్ కడతారు. సో దీనివల్ల లాంగ్ టర్మ్లో గవర్నమెంట్కి బెనిఫిట్ ఉంటుంది. అందుకే వీటిని మెరిట్ ఫ్రీబీస్ అంటారు. అయితే మరి నాన్ మెరిట్ ఫ్రీబీస్ అంటే ఏంటనుకుంటున్నారా? తాత్కాలిక ప్రయోజనాల కోసం అండ్ ఓటర్స్ని తమ వైపు తిప్పుకోవడానికి ఇచ్చే ఉచిత పథకాలు ఏవైతే ఉంటాయో వాటినే నాన్ మెరిట్ ఫ్రీబీస్ అంటారు. లైక్ గ్యాస్ సిలిండర్స్, సైకిల్స్, స్కూటర్స్, టీవీస్, స్మార్ట్ ఫోన్స్ ఎట్సెట్రా. కొన్ని రాష్ట్రాలు అయితే బంగారాన్ని ఇస్తుంటే మరికొన్ని రాష్ట్రాలు ఓటర్స్ని కేటగిరీస్గా విడదీసి వాళ్ళ అకౌంట్స్లో డైరెక్ట్గా డబ్బులు వేసేస్తున్నాయి. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఫ్యూచర్లో ఎలాంటి ఉపయోగం లేనప్పుడు పొలిటికల్ పార్టీస్ ఈ ఫ్రీబీస్ని ఎందుకు ఇస్తున్నాయని. దీనికి ఆన్సర్ చాలా సింపుల్. బేసిక్గా ఇండియాలో ఎలక్షన్స్ టైంలో ఓటర్స్ని కొనడానికి డబ్బులు పంచడం అనేది చాలా కామన్. దీనికోసం కొన్ని వందల కోట్ల రూపాయలు పార్టీ ఫండ్స్ని యూజ్ చేస్తారు. అయితే ఇది జాగ్రత్తగా గమనించండి, ఈ పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఇండియాలో ఉన్న కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు డొనేషన్స్ రూపంలో ఈ పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఇస్తాయి. అయితే ఇది కాస్త కాంప్లికేటెడ్ ప్రాసెస్ అండ్ ఆ డబ్బుని జనాలకి పంచడం కూడా చాలా రిస్కీ. సో అందుకే రీసెంట్ టైమ్స్లో చాలా పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు పవర్లోకి రావడానికి పార్టీ ఫండ్స్ని కాకుండా మనం ట్యాక్సుల రూపంలో కట్టిన డబ్బుని తిరిగి మనకే ఉచిత పథకాల రూపంలో ఇచ్చి ఓటర్స్ని తమ వైపు తిప్పుకుంటున్నారు. గాయ్స్, ఈ కేసు కోసం రీసెర్చ్ చేసినప్పుడు
నాకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. అవేంటంటే ఫ్రీబీస్ ద్వారా ఓటర్స్ని అట్రాక్ట్ చేసే ప్రాసెస్లోనే ప్రజలని డిఫరెంట్ కేటగిరీస్లో విడదీసి ఒక్కో కేటగిరీకి ఒక్కో స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఓవరాల్గా ఆ రాష్ట్రంలో ఉన్న ఓటర్స్ అంతా బెనిఫిట్ అవుతారు. కానీ ఇక్కడ సాడ్ రియాలిటీ ఏంటంటే మనకి పంచే డబ్బు ఎక్కడి నుండో వచ్చిందో లేదా ఎవరో ఇచ్చిందో కాదు, మనం కష్టపడి ట్యాక్సుల రూపంలో కట్టిన మన డబ్బునే మనల్ని కొనడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇండియాలో ఉన్న చాలా పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్ టైంలో రైతుల రుణాలు మాఫీ చేస్తాం అని అనౌన్స్ చేస్తారు. ఇది విన్న వెంటనే మనం ఓట్లు వేసేస్తాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఉన్నది ట్యాక్సుల రూపంలో మనం కట్టిన డబ్బే. సో మన డబ్బు యూజ్ చేసి మన అప్పులు కొట్టేసినప్పుడు మళ్ళీ ఆ డబ్బుని ఎక్కడి నుండి వసూలు చేస్తారు? మనం డైలీ యూజ్ చేసే వస్తువుల యొక్క ధరలు పెంచేసో లేదా ట్యాక్సులు పెంచేసో మళ్ళీ మన దగ్గర నుండే కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? సో నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చే ప్రతిదీ ఓటర్స్ని అట్రాక్ట్ చేయడానికి కాకపోవచ్చు, కానీ రీసెంట్ టైమ్స్లో దేశవ్యాప్తంగా ఉన్న చాలా పొలిటికల్ పార్టీస్ ఈ ఫ్రీ స్కీమ్స్ ద్వారా ఓటర్స్ని లాక్కుంటున్నాయి. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. 2006లో తమిళనాడులో ఉన్న డిఎంకే పార్టీ ఫస్ట్ టైం ఓటర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఫ్రీగా కలర్ టీవీలు ఆఫర్ చేసింది. అండ్ ఆ సంవత్సరం వాళ్ళు పవర్లోకి వచ్చి కరుణానిధి గారు సీఎం అయ్యారు. సో ఇది చూసిన అపోజిషన్ పార్టీ ఏఐడిఎంకే ఊరుకోదు కదా. 2011లో జరిగిన ఎలక్షన్స్లో వీళ్ళు కూడా ఈ ఉచిత పథకాలని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళి స్టూడెంట్స్కి ఫ్రీ ల్యాప్టాప్స్, ఫ్యామిలీస్కి ఫ్రీ రైస్, గ్రైండర్స్, మిక్సీస్, సీలింగ్ ఫ్యాన్స్ అండ్ ఫ్రీ బస్ పాసెస్తో పాటు ఆడవాళ్ళు మంగళసూత్రాలు చేయించుకోవడానికి 4 గ్రాముల బంగారాన్ని ఫ్రీగా ఇస్తామని అనౌన్స్ చేశారు. అండ్ ఈ దెబ్బతో 2011లో ఏఐఏడిఎంకే పార్టీ నుండి జయలలిత గారు సీఎం అయ్యారు. అయితే ఇది ఎక్కడితో ఆగిపోలేదు. ఈ స్ట్రాటజీని గమనించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ బీహార్ ఎలక్షన్స్లో తనకి ఓటు వేస్తే ఫ్రీగా సైకిల్స్ ఇస్తానని ఆఫర్ చేశారు. అండ్ ఇది చూసిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా వాళ్ళ స్టేట్ ఎలక్షన్స్లో తనకి ఓటు వేస్తే ఫ్రీగా సైకిల్స్ ఇస్తానని అనౌన్స్ చేశారు. అయితే ఇలా ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడం వల్ల చాలా పొలిటికల్ పార్టీస్ పవర్లోకి రావడానికి గమనించిన అరవింద్ కేజ్రీవాల్ 2013లో ఈ ఫ్రీ స్కీమ్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి ఫ్రీ పవర్, ఫ్రీ వాటర్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ కేర్ అని అనౌన్స్ చేశారు. అయితే ఇందులో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ని పక్కన పెట్టండి, బికాస్ అవి ఫ్రీ బీస్ కిందకి రావు. సో ఫైనల్గా రీసెంట్ టైమ్స్లో ఈ ఫ్రీ పథకాల కాన్సెప్ట్ని ఇండియాలో ఉన్న చాలా పొలిటికల్ పార్టీస్ ఫాలో అవుతూ కొంతమంది సైకిల్స్, స్కూటర్స్ అండ్ గ్యాస్ సిలిండర్స్ని ఆఫర్ చేస్తే మరికొంతమంది డిఫరెంట్ స్కీమ్ల పేరుతో డైరెక్ట్గా డబ్బులే మన అకౌంట్లో వేసేస్తున్నారు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు మాకు ఓటు వేస్తే అంతిస్తాం ఇంతిస్తామని వాళ్ళ సొంత పార్టీ ఫండ్స్ని ఖర్చు పెట్టే పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు ఈ ఉచిత పథకాల పేర్లతో మన ఓట్స్ని మన డబ్బుతోనే కొంటున్నారు. మీకు అర్థమవుతుందా? అయితే ఫ్రీ స్కీమ్స్ అన్ని ఓట్లు కొనడానికేనా అంటే కాదు. ఏ స్కీమ్స్ వల్ల అయితే ఫ్యూచర్లో రాష్ట్రానికో లేదా దేశానికో ఉపయోగం ఉంటుందో అవి మాత్రమే ఫ్రీగా ఇవ్వాలి, లైక్ ఎడ్యుకేషన్. అంతేకాని కేవలం తాత్కాలికంగా ఓటర్స్ని సంతోషపెట్టి తమ వైపు తిప్పుకోవడానికి ఇచ్చే ఏ వస్తువైనా, డబ్బైనా ఎలక్షన్స్ టైంలో ఇచ్చే బీర్ అండ్ బిర్యానీతో సమానం. ఎందుకంటే ఆ రోజు లేదా ఆ నెల గడపడానికి తప్ప ఫ్యూచర్లో వీటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అర్థమైందా? అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నేను ఏదో ఒక పొలిటికల్ పార్టీ గురించో లేదా గవర్నమెంట్ గురించో మాట్లాడటం లేదు. ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఉన్న కాంగ్రెస్ అండ్ బీజేపీతో పాటు స్టేట్ లెవెల్లో ఉన్న ఎన్నో పొలిటికల్ పార్టీస్ ఈ ఫ్రీ స్కీమ్స్ ఇస్తూ ప్రజలకి తెలియకుండానే వాళ్ళ వైపు తిప్పుకుని పవర్లోకి వచ్చేస్తున్నాయి. అయితే దీనివల్ల ప్రెజెంట్ జనరేషన్ వాళ్ళకి పెద్దగా ఏ ప్రాబ్లం ఉండదు, బికాస్ వాళ్ళు ఫ్రీ స్కీమ్స్ తీసుకుని ఎలా అయినా బ్రతికేస్తారు. కానీ నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనివల్ల చాలా సఫర్ అవుతారు. ఎలాగో చెప్తా చూడండి. ప్రతి సంవత్సరం దేశ పార్లమెంట్లో అలాగే రాష్ట్ర అసెంబ్లీస్లో బడ్జెట్ అనే పేరుతో ఒకటి ప్రవేశపెడతారు. దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే అందులో ఆ పర్టికులర్ సంవత్సరానికి రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయబోతున్నారో అనౌన్స్ చేస్తారు. అంటే ఏ ప్రాజెక్ట్కి ఎంత అండ్ ఏ పథకానికి ఎంత ఖర్చు చేస్తారు అని. అయితే ఈ డబ్బుని 2 రకాలుగా ఖర్చు చేస్తారు. ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ 2 రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఈ పేర్లు విని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఇది చాలా సింపుల్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఈ రోజు మనం డబ్బు ఖర్చు పెడితే ఫ్యూచర్లో ఏవైతే మనకి తిరిగి డబ్బుని జనరేట్ చేస్తాయో వాటి మీద ఖర్చు పెట్టే డబ్బునే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. లైక్
ఫ్యాక్టరీస్, డ్యామ్స్, రిజర్వాయర్స్, బిల్డింగ్స్, రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ప్రెజెంట్ వీటి మీద మనం ఎంత ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే ఫ్యూచర్లో అవి అంతే మొత్తంలో మనకి ఆదాయాన్ని జనరేట్ చేస్తాయి. అందుకే వీటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే షార్ట్ టర్మ్లో మన అవసరాలను తీర్చుకోవడానికి ఖర్చు పెట్టే డబ్బునే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. లైక్ ఉద్యోగులకి జీతాలు, ఉచిత పథకాలు, అప్పులకి వడ్డీలు అండ్ మెయింటెనెన్స్ ఖర్చులు, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుండి ఖర్చు పెడతారు. అలాగే మన రాజకీయ నాయకులు మనకి పథకాల రూపంలో ఇచ్చే డబ్బు కూడా ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోంచే ఖర్చు పెడతారు. అంటే ఇక్కడే మనకి క్లియర్గా అర్థమవుతుంది దీనివల్ల ఫ్యూచర్లో మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు అని. సో ఒక రాష్ట్రం ఎప్పుడూ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాలి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద తక్కువ ఖర్చు పెట్టాలి. అప్పుడే ఆ రాష్ట్రం లేదా దేశం యొక్క భవిష్యత్తు బాగుంటుంది. కానీ రీసెంట్ టైమ్స్లో చాలా పొలిటికల్ పార్టీస్ వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కాకుండా రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీదే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఆ పర్టికులర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నాయి. అందుకే రీసెంట్ టైమ్స్లో చాలా రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడం లేదు. 2016లో FRBM ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ మీద ఎన్కే సింగ్ నేతృత్వంలో వేసిన ఒక రివ్యూ కమిటీ ఏం చెప్పిందంటే ఒక రాష్ట్రం ఫైనాన్షియల్గా స్టేబుల్ అండ్ హెల్తీగా రన్ అవ్వాలంటే ఆ రాష్ట్రం యొక్క అప్పులు వాళ్ళ ఆదాయంలో 20% కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ ప్రెజెంట్ ఇండియాలో గుజరాత్, మహారాష్ట్ర అండ్ ఒడిశా ఈ 3 రాష్ట్రాలు తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా 20% కాదు 30% అండ్ ఈవెన్ 50% కూడా దాటేశాయి. అంటే వాళ్ళకి వచ్చే ఆదాయంలో 50%కి పైగా అప్పులు చేసేస్తున్నాయి. ఇది ఫ్యూచర్లో రాష్ట్రానికి అలాగే దేశానికి అస్సలు మంచిది కాదు. అయితే 2013లో తమిళనాడులో ఇస్తున్న ఈ ఉచిత పథకాలు ప్రజల ఓట్లు కొనడానికి ఇచ్చే లంచంతో సమానమని ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆ కేసులో సుప్రీంకోర్టు ఎన్నికల్లో ఇచ్చే హామీలని లంచాలుగా కన్సిడర్ చేయలేమని తీర్పిచ్చింది. అండ్ దాని తర్వాతే మన దేశంలో ఈ ఉచిత పథకాలు ఎక్కువైపోయాయి. అండ్ రీసెంట్ టైమ్స్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు వాళ్ళకి వచ్చే ఆదాయంలో 90% ఆదాయాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఖర్చు చేస్తున్నారని, ఈ ఉచిత పథకాలు అండ్ సబ్సిడీస్ రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థలని నాశనం చేస్తున్నాయని చాలా డీటెయిల్డ్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అందులో మన తెలుగు రాష్ట్రాల కోసం కూడా చాలా డీటెయిల్డ్గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ రిపోర్ట్ యొక్క PDF లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, టైం ఉంటే వెళ్ళి చదవండి. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్రెడీ హైలైట్ చేసి ఉన్నాయి. సో ఫైనల్గా ఈ ఉచిత పథకాలు ఇవ్వాలా వద్దా అనే క్వశ్చన్ మీద నా ఒపీనియన్ ఏంటంటే ఎవరైతే బ్రతకడానికి అవసరమైన కనీస వసతులు కూడా లేకుండా ఉంటారో వాళ్ళకి ఈ పథకాలు ఇచ్చి వాళ్ళ జీవితాలని మెరుగుపరిచేలా చేయాలి. అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క స్కిల్స్ని పెంచడానికి కూడా ఈ పథకాలు యూజ్ చేయాలి. అంతేకాని ఓట్ల కోసం సొసైటీని కేటగిరీస్గా విడదీసి ఒక్కొక్కరికి ఒక్కో స్కీమ్ని అప్లై చేసి అవసరం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఈ పథకాలు ఇచ్చి ఓటర్స్ని అట్రాక్ట్ చేయడం అనేది ఫ్యూచర్కి ఏమాత్రం మంచిది కాదు. సో ఇకపై ఏదైనా పొలిటికల్ పార్టీ ఈ పథకాల ద్వారా ఏదైనా ఫ్రీగా ఇస్తాం అంటే వాళ్ళు ప్రెజెంట్ మనల్ని కొనడానికి అది ఫ్రీగా ఇస్తున్నారా లేక ఫ్యూచర్లో మన పిల్లల భవిష్యత్తు బాగుండడానికి ఫ్రీగా ఇస్తున్నారా అనేది ఆలోచించి ఓటేయండి. ఎందుకంటే ప్రెజెంట్ ఇండియాలో ఉన్న చాలా పొలిటికల్ పార్టీస్ ఆయా రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితులని పక్కన పెట్టేసి వాళ్ళ సొంత పొలిటికల్ ఎజెండాస్ కోసం ఈ ఫ్రీబీస్ని ఆఫర్ చేస్తున్నాయి. సో మై డియర్ ఆడియన్స్, మళ్ళీ చెప్తున్నాను, నేను ఏదో ఒక పొలిటికల్ పార్టీ గురించో లేదా ఒక గవర్నమెంట్ గురించో మాట్లాడటం లేదు. ఎందుకంటే అందరూ చేసేది ఇదే కాబట్టి. ఒకరు సైకిల్ ఇస్తే ఇంకొకరు స్కూటర్ ఇస్తున్నారు, ఒకరు 10,000 ఇస్తే ఇంకొకరు 20,000 ఇస్తున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫైనల్గా వీళ్ళంతా మనకి ఇచ్చేది మన డబ్బులే. దట్స్ ఇట్. ఇదే నేను చెప్పాలనుకునేది. సో ఫైనల్లీ మన ఫ్యూచర్ బాగుండాలంటే మారాల్సింది పొలిటికల్ పార్టీలా లేక ప్రజల అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూసాక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ వీడియోని చూసి అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దీన్ని షేర్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.